గురుగారు నమస్తే, మీ పేరండి? ఆలూరి విఠల్ బాబు అండి. విఠల్ బాబు గారు ఏం చేస్తారు? నేను ఆటో నగర్లో వెల్డింగ్ వర్క్స్ చేస్తూ ఉంటాను. ఎంప్లాయ్. ఏంటి సార్, ఎలా ఉంది ఓవరాల్గా కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు? ఏంటి అసలు మీ అభిప్రాయం ఏంటి ఒక ఆటో నగర్ వర్కర్గా? ఏంటి అసలు? ఇప్పుడు ప్రస్తుతానికి ఆటో నగర్లో కాస్త డల్గా ఉందండి. అయినా భవిష్యత్తులో మటుకు కాస్త బాగుంటుందనే కోరుకుంటున్నాను నేను. కరెంటు విషయంలో కానీ పూర్తిగా ఆటో నగర్ వాళ్ళకి ఇబ్బంది ఏమీ లేదు. గతంలో 5 ఏళ్లలో కరెంటు బాగా ఇబ్బంది పడ్డాము. అదొకటి ఆటో నగర్ కూడా అమ్మాలనే పరిస్థితికి తీసుకొచ్చి రిలయన్స్ వాళ్ళకి అమ్ముదామని చూశారు గతంలో. అయితే అది గతంలో ఇందిరాగాంధీ టైంలో అందరికీ ఫ్లాట్ల కింద డివిజ్ చేసి నెలకి ఇంతని కట్టించుకునే సిస్టంలో వాళ్ళు ఉందండి. దానికి బాబు గారు కూడా మద్దతు ఇచ్చారు. ఎలాగంటే ఫ్లాట్లు అమ్మటానికి వీల్లేదు, కోర్టుకి వెళ్ళండి, స్టే తెచ్చుకోండి, మీకు మీ ఇళ్లలో మీరు ఉండండి, మీ ఫ్లాట్లో ఆటో నగర్ డెవలప్ చేయండి అనే సిద్ధాంతంతో ఆయన బాబు గారు చెప్పడం బట్టి ఆటో నగర్ ఇప్పుడు కాల పరిస్థితి బట్టి బాగానే ఉందండి, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే గతంలో 4 రోజుల క్రితం ఈ ఆయిల్ బాగా ఇబ్బంది పడ్డారు. నేను స్వయంగా బండి వేసుకుని స్కూటీ వేసుకుని వెళ్ళానండి. 4 రోజులు దాదాపు 5 గంటలు అయితే కానీ నాకు 500 రూపాయల ఆయిల్ దొరకలేదు. అయితే ఆయన చెప్పిన ప్రెస్ మీట్లో కానీ ఎక్కడైనా కానీ చెప్పిన దానికి అనుకున్నట్టుగా 2వ రోజు మొత్తానికి లైన్ క్లీన్ చేశారు. ఆయన బ్లాక్ చేయాలనే ఉద్దేశం ఆయనకి లేదు. గత పాలకులు మాట్లాడే మాటలు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇది ఒక కుంభకోణంలా తయారు చేసి మాఫియాలా క్రియేట్ చేసి డబ్బులు దండుకోవడానికే ఆయిల్ని ఈ రోజున ఈ విధంగా తయారు చేశారని చెప్పి వైసీపీ నాయకులందరూ మాట్లాడితే చెలో పెట్రోల్ బంక్ అంటూ కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు సార్, మరేంటి? దానికి నేను సామాన్య మనిషిగా ఆటో నగర్ వర్కర్గా చెప్తున్నానండి. బాబు గారికి అలాంటి ఉద్దేశం ఉంటే ప్రెస్ మీట్ పెట్టే కానీ ఆఫీసర్ని పిలిపించి కానీ పూర్తిగా ఎంక్వైరీ చేసే అవకాశం ఉండదండి. ఆయనకి ఆ అవకాశం లేదు కాబట్టి ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయిల్ డీలర్లు మొత్తం ఆఫీసర్లందరినీ పిలిచి 2వ రోజు నాకు లైన్ క్లీన్ చేయాలి అన్నాడు. అన్నట్టుగా ఆఫీసర్లు కలెక్టర్ అవని, ఆఖరికి సబ్ కలెక్టర్ అవని, ఆఫీసర్లు ఎవరైనా అవని మొత్తం అందరూ పాల్గొని ప్రజలకు సేవ చేయడం కోసం బంకుల్లోకి వచ్చి స్వయంగా ఆయిల్ సప్లై చేశారండి. అందుకని బాబు గారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇంకోటండి, ఫస్ట్లో ఈ ఆయిల్ డీలర్లు అంతా కుమ్మక్కయ్యారండి. యుద్ధం జరుగుతూ ఉంది. ఓ పక్కన ఆయిల్ రేట్లు పెరుగుతాయి, మనం స్టాకు చేసుకుంటే ఎంతకైనా అమ్ముకోవచ్చు అనే దురాలోచనతో బాబు గారి మీద వెయ్యాలనే నెపంతో తప్ప బాబు గారికి ఎలాంటి దురాలోచనే లేదు. ఈ విషయంలో మటుకు కరెక్ట్గా చెప్తాం. ఇక్కడ రాష్ట్రానికి సామాన్య ప్రజలకి ఆయిలే ఇవ్వలేని ముఖ్యమంత్రి ఇంకా రాష్ట్రాన్ని ఎలా డెవలప్మెంట్ చేస్తాడు అని చెప్పి కూడా వైసీపీ నాయకులందరూ మాట్లాడుతున్నారు సార్. మరి విఠల్ ప్రసాద్ గారు ఏం చెప్తారు దాని మీద మీరు? ఏమండి, వైసీపీ నాయకులు మాట్లాడే ప్రతి మాట తప్పేనండి. ఎందుకంటే అది అవకాశవాదులు, ఎటు మాట్లాడాలా వాళ్ళకే తెలియట్లా. జగన్ ఏం చెప్తే అదే చేస్తారు. అలా కాదు, నేను చెప్పే సామాన్యంగా మనిషిగా అందరికీ అందుబాటులో ఉండాలనే మాటతోనే బాబు గారు ఇప్పుడు వరకు చేసుకురాగలిగారు. ఇప్పటికైనా సరే వైసీపీ నాయకులు చిత్తశుద్ధి ఉంటే ప్రజల కోసం సేవ చేయండి, అంతేగాని బాబు గారి నెత్తి మీద రాళ్ళు వేయడం కాదు, పూలు వేయాలి. పూలు వేయాల్సిన అవసరం మీకే ఉన్నది. భవిష్యత్తులో నాని గారు మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం, మీకు అన్నీ తెలుసు. కావాలని బాబు గారి మీద రాళ్ళు వేయటమే తప్ప ఏ బంకులో ఆయిల్ లేదని చెప్పానండి, చాలు. మీకు చెప్పలేదు. కుటుంబంగా సృష్టించాలని డీలర్లతో కుమ్మక్కయ్యి ఆ డీలర్లు స్వార్థపరులు కొంతమంది చేయి కలిపి మీరు అవకాశవాదులు చేసి నో స్టాక్ బోర్డు పెట్టారు. ఏ విధంగా నో స్టాక్ బోర్డు పెట్టగలిగారు మీరు? మీ డీలర్లకి మీరు ముందే ఒప్పందం చేసుకున్న దానికి మీకు ఆయిల్ రాదా? ఇంటింటి పెట్టండి మీరు. 2 రోజులు కాదు, రోజు రాదు, మీకు ఆయిల్ రావట్లేదా? వస్తూ ఉంది. కానీ కేవలం బాబు గారి ప్రభుత్వం మంచిగా ఉంది, దాన్ని చెడగొట్టాలనే ఉద్దేశంతోనే మీరు ఈ పథకం పొందారు. అయినా బాబు గారు తెలివిగా ఆఫీసర్ని సహాయ సహకారాలు తీసుకుని, ఇటు వాళ్ళ కార్యకర్తల సహకారాలు తీసుకుని ఆయిల్ పుష్కలంగా ఆంధ్రప్రదేశ్లో ఇవ్వగలిగే ఏకైక వ్యక్తి ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారని నేను మనవి చేస్తాను. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చిన గూగుల్ కానీ, టీసీఎస్ కానీ, కాగ్నిజెంట్ ఇలాంటి కంపెనీస్ మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తే పేరు మార్చుకుని చంద్రబాబు, లోకేష్ గొప్పలు చెప్పుకుంటున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. ఏంటి సార్, నిజంగా అవి జగన్మోహన్ రెడ్డి గారి వల్లే మన రాష్ట్రానికి వచ్చినాయి అనుకోవచ్చా ఏంటి? అది తప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం చేయగలిగే శక్తి ఉన్నా చేయడండి ఈ రాష్ట్రానికి. ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడానికి ఆయన కంకణం కట్టుకున్నాడు. అయితే
నారా చంద్రబాబు నాయుడు గారు 15 ఏళ్ల క్రితమే బిల్ క్లింటన్ నేను విదేశీ వాళ్ళని కూడా తీసుకురాగలిగిన వ్యక్తి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ద్వారా డోక్రా ఒక సిస్టమ్ పెట్టి ఆడవాళ్ళంతా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఉపాధి కల్పించుకునే మార్గాన్ని కల్పించింది ఒక ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటిది విదేశాల ప్రముఖులను కూడా తీసుకురాగలిగే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఏనాడైనా ఈ 5 ఏళ్లలో ఒక ఫ్యాక్టరీ కానీ ఒక కంపెనీ కానీ ఒక ఇది వచ్చిందని చెప్పమనండి జగన్మోహన్ రెడ్డి గారి అనుచరులు ఎవరినైనా సరే. ఒకవేళ గతంలో చంద్రబాబు నాయుడు గారు చేయగలిగినవి అన్నీ ఈయన పేరు మార్చుకుని సిస్టమ్ పెట్టుకుంటే అది ఎవరు ఏం చేయలేము. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్ల నుంచి అహోరాత్రులు కష్టపడుతున్నాడండి. నేను ఒకసారి రాజధాని అమరావతికి వెళ్తే చంద్రబాబు నాయుడు గారు దిగంగానే అడుగులోతు కోతులు తీసేసి రోడ్లు తవ్వేశారు. నారా చంద్రబాబు నాయుడు గారు రాగానే అభివృద్ధి పనుల్లోకి మట్టుకు ముందు ఉన్నాడు ఆయన. రోడ్లు వేయటమే కానీ బిల్డింగ్లు కట్టనే కానీ ఆఖరికి ఉపాధి కల్పించడంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. నేను ఒక సామాన్య కార్యకర్తగా చెప్తున్నానండి, సామాన్య నాయకుడు. మీరేమో చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే ఈ విధంగా డెవలప్మెంట్ అవుతుంది, కంపెనీస్ అన్ని చంద్రబాబు నాయుడు గారి వల్ల వస్తున్నాయి మీరు అంటా ఉంటే, అటు పక్కన వైసీపీ నాయకులేమో అసలు జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే మన రాష్ట్రం ఏమైపోయేదో, అసలు జగన్మోహన్ రెడ్డి వల్ల ఈ రోజున రాష్ట్రం ఇంత సుభిక్షంగా కానీ సంతోషంగా ఉంది అని చెప్పి వైసీపీ నాయకులందరూ మాట్లాడుతున్నారు సార్. ఒక ఏం చెప్తారు అసలు దాని గురించి? అసలు ఏమంటే నేను చెప్పేది కాదండి, మన పిల్లలకి భవిష్యత్తులో సాఫ్ట్వేర్ అనేది ఒక ఆయుధం మనకి. అది విదేశాల్లో ఉద్యోగాలు చేసుకోగలుగుతున్నారు అంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారి వల్లే. మీరు 5 ఏళ్ళు చేశారు, 5 ఏళ్లలో ఏం చేశారు అనేది వాళ్ళు అడగండి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరినీ. ఒక హైదరాబాదులో మొత్తం వాళ్ళంతా ఓటయ్యి బాబు గారి కోసం రోడ్ల మీద వచ్చి పడ్డారు. ఆ కేసీఆర్ మీరు కుమ్మక్కయ్యి ఇక్కడ ఆంధ్ర సెటిల్మెంట్ చేయొద్దని పబ్లిక్గా మాట్లాడిన కేటీఆర్ ఏమయ్యాడండి? ఈరోజు ప్రభుత్వం కూలిపోయి ఇంట్లో కూర్చున్నాడు. అందుకని భవిష్యత్తులో మీరు కూడా ఆలోచించుకుని మాట్లాడండి. బాబు గారి మీద రాయి వేయాలి అంటే అదే రాయి మీ మీద పడుతుంది. అంటే ఈ రోజున పేరు నాని కూడా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ నాయకులు అంటే టీడీపీ నాయకులంతా వేసీల కంటే విరుద్ధంగా ఉన్నారు, అసలు ఆ పార్టీ ఏంటి, ఆ పార్టీ విధానాలు ఏంటి, ఆ సిద్ధాంతాలు ఏంటి అని చెప్పి పేరు నాని మాట్లాడుతూ సార్ ఎలా చూడొచ్చు అంటారు? ఇది చాలా అక్రమమైన మాటలండి. ఇది వేస్సులు అనేది కాదండి. ఎవరికి ఇచ్చే మర్యాద చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకే ఇస్తారు. పేరుని నాని గారిని ఏదైనా చర్య తీసుకోవాలంటే పార్టీ తరపు 5 నిమిషాలు పట్టదు బాబు గారికి. అయినా సరే ఆయన సాత్వికంగా న్యాయ నిరూపణతో వాళ్ళ మీద చట్టరీత్యా చర్య తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు దాకా ఆగాడండి. మీరు అలా కాదు కదా, మీ ప్రభుత్వంలో తెలుగుదేశం కార్యకర్తల్ని అతి ఘోరంగా హింసించారు. జగన్మోహన్ రెడ్డి అనకపోతే పేక్కోసిన వాళ్ళు మీరు. ఇక్కడ మట్టుకు మా తెలుగుదేశం కార్యకర్తలు కానీ ఎవరైనా కానీ అలాంటి సందర్భం చేయం. అవసరమైతే ఒక చెంప మీద కొట్టి ఇంకో చెంప చూపిస్తాం మేము. అలాంటిది బాబు గారిని అంటే మటుకు ఎట్టి పరిస్థితుల్లో ఊరికినే ప్రసక్తే లేదు. ఒక సామాన్య మనిషిగా చెప్పదలుచుకున్నాను. కాబట్టి పేర్ని నాని గారు భవిష్యత్తులో ఆలోచించుకుని మీరు చెప్పాల్సిన ఈ విధంగా చెప్పండి.